Hello food lovers, welcome to our channel Tasty Food with Siri. Today మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ కబాబ్స్. ఆల్మోస్ట్ ఆల్ ఈ చికెన్ కబాబ్స్ అంటే చాలా మందికి ఇష్టమయ్యే ఉంటుంది. అలాగే వీటిని చేయడం కూడా చాలా ఈజీ. అది కూడా 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్తోనే. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా దొరికే ఈ కబాబ్స్ ఎన్నోసార్లు తిన్నా, మేము అరకు ట్రిప్కి వెళ్ళినప్పుడు తిన్న కబాబ్స్ అయితే అద్దరిపోయే టేస్ట్ లాగా అనిపించింది. అప్పటి నుండి ఆ కబాబ్స్ని అంతే టేస్ట్తో ఇంట్లో చేస్తూ మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం. మరి ఆ కబాబ్స్ని మీరు ట్రై చేయాలంటే రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా 1/2 కేజీ బోన్లెస్ చికెన్ని శుభ్రంగా కడిగి అందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఆ తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ వాటర్ అంతా తీసేసిన గట్టి పెరుగుని వేసుకోవాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్ నిమ్మరసాన్ని, అలాగే 1.5 టీ స్పూన్ కారపొడిని, అలానే 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడిని, చివరగా 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్కి చక్కగా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే వద్దు. ఇప్పుడు మనం పూర్తిగా కలిపిన ఈ చికెన్ పీసెస్ని మనం 2 అవర్స్ రిఫ్రిజిరేటర్లో ఉంచి మ్యారినేట్ చేసుకుందాం. మినిమం 2 అవర్స్ మ్యారినేషన్ అనేది కంపల్సరీ అండి, లేదంటే టేస్ట్ బాగోదు. 2 అవర్స్ తర్వాత వీడియోలో చూపిస్తున్నటువంటి కబాబ్ స్టిక్స్ని తీసుకొని అలానే ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఈ కబాబ్ స్టిక్స్కి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్తో పాటు ఆనియన్ అలానే క్యాప్సికమ్ కూడా ఒక్కొక్కటిగా కుచ్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కుచ్చుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి కబాబ్ స్టిక్స్ లేనట్లయితే మనం కుల్ఫీ తిన్నప్పుడు వస్తాయి చూడండి వుడెన్ స్టిక్స్, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే వాటిని కబాబ్స్కి యూజ్ చేసేటప్పుడు కాసేపు వాటిని నీళ్ళల్లో నానబెట్టుకొని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కబాబ్స్ని స్టవ్ పై పెట్టి కాల్చేటప్పుడు ఆ స్టిక్స్ అనేవి కాలిపోకుండా ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర అలాంటి స్టిక్స్ కూడా లేకపోతే ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని డైరెక్ట్గా తవా పైన కొద్దిగా ఆయిల్ వేసి ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా కబాబ్ స్టిక్స్ని గుచ్చుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక తవా తీసుకొని దానిపై 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కూడా తవా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. తవా కొద్దిగా హీట్ కాగానే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కబాబ్ స్టిక్స్ని ఈ తవాపై పెట్టుకొని 70% కుక్ అయ్యేంత వరకు కూడా అటు ఇటు తిప్పుతూ పూర్తిగా కాల్చుకోవాలి. ఈ విధంగా చికెన్ కబాబ్ 70% కుక్ అయిన తర్వాత స్టవ్ పై తందూరి గ్రిల్ని పెట్టేసుకొని దానిపై చికెన్ కబాబ్స్ని పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ పూర్తిగా కాల్చుకోవాలి. యాక్చువల్గా ఈ కబాబ్స్ ఏవైనా కూడా మనకి చార్కోల్, అదేనండి బొగ్గులపై కాలుస్తారు. అలా కాలడం వల్ల చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. బట్ అందరికీ ఆ చార్కోల్ అనేది అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను ఈ విధంగా స్టవ్ పై చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర బొగ్గులు కనుక అవైలబుల్గా ఉన్నట్లయితే సేమ్ ఇదే తందూరి గ్రిల్ని ఆ బొగ్గులపై పెట్టి ఈ విధంగా పూర్తిగా ఈ కబాబ్స్ని చక్కగా కాల్చుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంతేనండి, ఎంతో సింపుల్గా తక్కువ కాస్ట్తో అద్దరిపోయే టేస్ట్ ఉండే ఈ చికెన్ కబాబ్స్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.